పంతులు నాయనా. ఏం బొగ్గు నాయనా? ఏ బదులండి 4 రోజుల క్రితం 500 రూపాయలు అప్పు తీసుకున్నావు. ఎప్పుడు ఇస్తావు నాయనా? నువ్వు చస్తే నిన్ను పారేయడానికి కూలి పెద్దవాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వడానికి పెట్టుకున్నాను రా. థ్యాంక్స్ నాయనా. నీ చేతిలో కావడం కంటే నాకు ఇంకేం కావాలి నాయనా. అది కదా పంతులు నాయనా. డిస్టెన్స్. ఒరే వెధవా, నీకు పెళ్లి పెటాకులు లేవు, పెళ్ళాం పిల్లలు లేరు, బాధరాబందీ లేదు, వేలకు వేలు సంపాదిస్తున్నావు. ఇదంతా ఏం చేసేస్తున్నావు రా? నీకేం తెలుసు పంతులు నాయనా? నాకు సత్యంత ఖర్చు ఉంది. ఏమిట్రా అది? నన్ను సంపెట్టోడికి నన్ను సంపుద్ర తండ్రి అని లంచాల బయలకు సత్తున్నాను. మరి నువ్వు స్టేట్ లెవెల్ మంత్రివి, నీ మీద బాంబు లేకుండా లంచాలు ఇవ్వాలి. మరి నీ తాడు రేవులో తెగ అడ్డుడు వాళ్ళు మన తాళ్ళు దింపే పనిలో ఉన్నారు నాయనా. ఓరదే బ్లీచింగ్ పినాయిస్ తల్లిపోతే దోమలు చచ్చిపోవు. దోమలు చచ్చిపోతే మనుషులు రోగాలు ఎలా వస్తాయి? మనుషులు రోగాలు రాకపోతే వాళ్ళు ఎలా చచ్చిపోతారు? వాళ్ళు తాగపోతే మేము ఎలా బతుకుతాం? పాపం ఓడిపోయిన చైర్మన్ అని ఎంత మంది చూడు. ఇట్టాటి ఎర్రి పనులు ఎప్పుడైనా చేశాడా? ఆ చైర్మన్ అయిన పదవిలో ఉన్నప్పుడు కలరా దెబ్బకి, మెదడు వ్యాపి దెబ్బకి, మలేరియా దెబ్బకి ఎంత మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఎర్రోడు సీట్ ఎక్కడినైనా మా సీట్ కింద బాంబు పెట్టాడినైనా. ఏమిటా చూపు? చెప్పిస్తాను. వాటెక్కడా వాటెక్కడా? ఈ పంతులైన ఎవరు అనుకున్నారో? ఈ స్వామిత్రుడికి కజిన్ బెదరు. చంపాల్సింది దోమలు కాదురా, మీలాంటి మొడుసులు. ఓకే, అడ్డదిడ్డంగా పెరిగిన రాజకీయ నాయకులకి మన అల్లుడు చెమట చెంచాడు కాలితే చాలే బుద్ధి వచ్చింది. ఇదిగో బాసు, నోరు కాదు, చెయ్యి ఉపయోగించు. సార్ కూల్ డ్రింక్ తెప్పించమంటారా? థ్యాంక్స్. కొళాయిలో నీళ్ళు వస్తున్నాయిగా. ఏంటి బాసు, నీళ్లు కూడా హుళక్కేనా? ఈ వార్డు కౌన్సిలర్ భూమి లోపల కొట్టాలని కూడా మింగేశాడు సార్. ఏంటి బాసు, ట్యాంకర్ లో నీళ్లు ఎక్కడికి? కౌన్సిలర్ పకీర్ గారు తోటకండి. నోరెండిపోతున్న జనాన్ని వదిలేసి అక్కడ చెట్లకి నీళ్ళ? తప్పు బాసు, నా మాటిని పై బదులు జనానికి నీళ్ళు. పకీర్ గారు మండిపడతారండి. తుపుక్కు నుమ్మై చల్లబడతాడు. వెళ్ళ చూస్తావే. నమస్తే బాసు. నమస్తే నమస్తే. నమస్కారం బాసులు. ఏంటి బాసులు మంచి వేడి మీద ఉన్నారు? అసలే మొట్టమొదటి సమావేశం. నీకు చిట్ట చివరి సమావేశం కాకుండా చూసుకోరా. చీపురు కట్టుకు లెవెలు పెరిగితే ఒక్కొక్క పుల్లలు విరిచి పారేస్తాను. చెత్త కుప్పలా పక్కన పడుండు. రెచ్చిపోయావో పుచ్చ పగిలిపోద్ది. ఏంటి బాసు అంత ఫైరింగ్? ఫైరింగే? నా తోటకొచ్చి నీళ్ళు ఆపి జనాలు సప్లై చేస్తావా? కొట్టానంటే కొంకిలు ఇరిగిపోతాయి. అదేంటి బాసు, నీళ్లు లేక జనం అల్లాడుతుంటే? ఏటో జనం ఎగరేస్తంత. మేము చెప్పిన పని తల దించుకొని చెయ్యాలా? తల ఎత్తావో తల నరికేస్తాను. మేము చెప్పినట్టు ఎక్కడ సంతకం పెట్టాలో అక్కడ పెట్టాలా? కాదు కూడదన్నామంటే మీద నుంచి కిందకి తోలు ఒలిచేస్తాను. ఏటనుకుంటున్నట్టు రాయ్. ఏంట్రా ఏట్ లేచావు? మన దెబ్బకి ఒత్తుకోవడానికి వెళ్ళిపోయాడ్రా. నా సర్వీస్ లో ఎంతో మందిని చూశాను. ఈయనొక లెక్క. గెటప్ మారింది. సెటప్ మార్చడానికి బాసు, చెత్త మీద ప్రమాణం చేసినప్పుడే చెప్పాను, చెత్త పనులు చేసే వాళ్ళని చెత్త కొడతాను. మంత్రులు కన్మేలు పెట్టినట్టు ఏదో పనులు చేయకుండా ఒక్కొక్క వార్డు కౌన్సిలర్కి చీపురు మెన్లు పెడతాడటండి. చీపురు మెన్లు. కమిషనర్ గారు ఒకసారి ఇలా రండి. అటాగే. గుడ్ మార్నింగ్. నమస్తే బాసు, కూర్చోండి బాసు. అదేంటి బాసు మీరే వచ్చారు? కబుర్ చేస్తే నేనే వచ్చేవాడిగా. నో సార్, యు ఆర్ మై సుపీరియర్. ఐ హావ్ టు కమ్ టు యు. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. యు సీ బాసు, నాకు ఇంగ్లీష్ ఎక్కదో, తెలుగులో చెప్పండి. ఓ సారీ. అదిగో మళ్ళా క్షమించాలి. చూడండి, ఇవన్నీ చాలా ముఖ్యమైన కాగితాలు. ఐ పిటి ది కండిషన్స్ ఆఫ్ అవర్ మున్సిపల్ స్కావెంజర్స్. బాసు తెలుగు బాసు. మన మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికులను చూస్తే నాకు జాలి. 2 లక్షల మంది జనాభాకు
కేవలం 200 మంది ఉన్నారు. కరెక్టే బాసు, కరెక్ట్. తిమ్మే వాళ్ళను అదనంగా పెంచాలని పైకి పంపుతున్న కాగితం ఇది. చూడండి. బాసు కలపండి చెయ్యి, కలపండి. థ్యాంక్స్ బాసు. ఈ కష్టం ఏమిటో నాకు తెలుసు బాసు, మీరు అర్థం చేసుకున్నారు. ఇంకోసారి కలపండి చెయ్యి. థ్యాంక్స్. అలాగే కార్మికులకు శాశ్వత గృహాలు నిర్మించాలని ఆ. మంత్రి గారికి పంపుతున్న అప్పీల్ ఇది. ఆహా. వీటి మీద మీరు సంతకం చేస్తే ఈ రోజే పైకి పంపిస్తాను. బ్రహ్మాండం, బ్రహ్మాండం బాసు, బ్రహ్మాండం. బాసు ఈ విషయం మా వాళ్ళందరికీ చెప్పాలి, వాళ్ళ ముందే నేను సంతకం పెట్టాలి. పదండి బాసు, అక్కడికి వెళ్దాం. రేయ్ ఒక్కడా, ఒక్కమ్మా, చిక్కోడా, సుమాత్రి, రండి రండి, అందరూ అలాగే రండి. ఏంట్రా ఎరుమొగాలు వేసుకుని అడదవుతున్నారో? మన కమిషనర్ బాసు మన కోసం, వీధులుచ్చే మనందరి కోసం గొప్ప గొప్ప కాగితాలు రాసి పైకి పంపుతున్నారంట. ఏంటో తెలుసా? మన వర్కర్లని 200 మందిని అదనంగా పెంచుతున్నారంట. అంతేకాదు మనందరికీ పక్కా ఇళ్ళు నిర్మిస్తున్నారు. నిజంగా మీరు దేవుడు బాసు. బాసు సంతకం ఎక్కడ పెట్టాలి? ఇదిగో ఇక్కడ. అక్కడ కాదురా, ఇక్కడ. What is on these papers? What matter you have written on these papers? You bloody cheat! Can't I know your bloody tricks? Huh? This is the lease agreement giving right for 99 years to enjoy the municipal site and building donated by great Rangaraidu to your ex-municipal chairman, Pedda Babu. Am I right? అమ్మో బాత పీసు రెగిపోతుంది. ఈడేందో ఇంగ్లీష్ పీసు ఎట్టా ఈడుతున్నాడు. ఏమనుకుంటున్నావు? ఆయన గొప్ప గొప్ప చదువులు చదివారు. ఆయన ఎవరనుకున్నావు? బ్యామర్లు. అదే గొప్ప గొప్ప చదువులు చదివిన బ్యామర్ల దగ్గర పనిచేశారు. అందుకని కాస్త ఇంగ్లీష్ వచ్చు అంతే. చదువుకున్న వాడి తెలివితేటలో చొక్కలు తాకాలి కానీ చంకలు నాకూడదురా. వీడు ఇంగ్లీష్ లో రాసింది ఒకటి, తెలుగులో చెప్పింది ఒకటి. దేవుడు లాంటి రంగారాయుడు లైబ్రరీకి ఇచ్చిన బిల్డింగ్ ని మాజీ చైర్మన్ కాజేసి క్లబ్ నడుపుతున్నాడు. అది ఇప్పుడు బయటపడింది. దాన్ని పర్మనెంట్ గా కాజేయడానికి ఇంగ్లీష్ లో రాసి పంపించాడు వీడు బాస్. ఇప్పుడు వాడి సంగతి తేల్చాలి. ఎరా, ఈ బిల్డింగ్ లైబ్రరీ కని రంగారాయుడు గారు మున్సిపాలిటీకి ఇస్తే దాన్ని మీరంతా నొక్కేసి క్లబ్ నడుపుతారా? మరి అదొక ఖాళీ చేసి బయటికి నడవండి, లేకపోతే నడిపిస్తా. రేయ్ ఏంట్రా బెదిరిస్తున్నావా? రేయ్ ఏయ్! మా తెలుగు తల్లికి ఎర్రోది వందనం, మా మున్సిపాలిటీకి నేడు తెలుగు వీర లేవరా, ఎర్రోది దెబ్బ కొట్టరా, రూటు తప్పి మాట తప్పు జనం తోలు తీయరా. ఆహా మున్సిపాలిటీ, ఓహో మున్సిపాలిటీ, మున్సిపాలిటీ జిందాబాద్. మీరు ఈ నగరానికి ఏం చేశారో, ఎంతెంత మేశారో నాకు తెలుసురా. 6700 మీటర్ల తారు రోడ్డు, 7000 మీటర్ల సిమెంట్ రోడ్డు, 10,000 మీటర్ల మట్టి రోడ్డు వేసినట్టు రికార్డులో ఉంది. ఎక్కడా మీరు వేసిన రోడ్లు? ఎక్కడా? 952 నియాన్ లైట్లు, 1633 ట్యూబ్ లైట్లు, 7036 60 క్యాండిల్ బల్బులు, 10,042 అడుగుల మున్సిపాలిటీ కాలువలు. ఎక్కడా? ఎక్కడా? కాంట్రాక్ట్ కి ఇచ్చిన రిజర్వాయర్ ఏమైంది? వాటర్ సప్లై కొన్న మోటార్ ఇంజిన్ ఎక్కడా? ఎక్కడా? అన్ని కక్కిస్తాను రా, అన్ని కక్కిస్తా. మీ దోపిడీ పై అధికారులకు తెలియపరుస్తాను. మీ చేతికి చీపురు కట్టలిచ్చి జైల్లో దొడ్డు ఉడిపిస్తాను. ఈ ఎర్రోడి ఎరుపేమిటో, ఎరుపుకున్న పవర్ ఏమిటో చూపిస్తాను. వెరీ గుడ్. ఐ అప్రిషియేట్ యువర్ బోల్డ్నెస్. నా సైడ్ నుంచి ఏ సాయం కావాలన్నా చేస్తాను. ఈలోగా వాళ్ళ దోపిడీల గురించి సాక్ష్యాలతో సహా అన్ని వివరాలు సేకరించు.
చీఫ్ జస్టిస్ తోడు చెప్పి వెంటనే ఎంక్వైరీ కమిషన్ పెట్టిస్తాను. బాసు థ్యాంక్స్. మీలాంటి మంచి వాళ్ళు అండుంటే బాసు ఆడని మంచి నీళ్ళు తాగిస్తాను. వస్తాను బాసు. ఒరే అబ్బిగా సాంబయ్య ఏమైనా కనిపించాడా? లేదండి. 10 రోజులైంది కనపడక. ఎక్కడ తెచ్చాడో ఏమిటో. సాంబుడు, రే సాంబుడు, సాంబయ్య, సాంబయ్య, సాంబయ్య. ఊరిని డిస్టెన్స్ దుగ్గిరాల్లో కలప. ఏమిట్రా ఏమిట్రా ఇదంతా? నన్ను తాకొద్దు పత్తులైనా. ఇప్పటిదాకా మడిసింది అంటారు నన్ను. ఇప్పుడు నా రోగం పట్టింది. నన్ను తాకొద్దు పత్తులైనా. నన్ను సాంబయ్య, సాంబయ్య, నిన్ను చంపే వాళ్ళని తప్పకుండా లంచాలు పోయాలన్నావు. నిన్ను చంపేది ఈ రోగాలని, నువ్వు పోసే లంచాలు ఈ మందులకని నాకెందుకు చెప్పలేదు సాంబయ్య? సత్యలోపు నేను చూస్తానా లేదు అనుకున్నాడు పంతులా. చూస్తాను. ఇక నేను వెళ్ళిపోతాను పంతులా. నువ్వు వెళ్ళటానికి వీల్లేదురా. వాటర్ ఎక్కడ, వాటర్ ఎక్కడ? చెప్పిస్తాను రా. ఈ బాధను భరించలేను పంతులా. తొందరగా వెళ్ళిపోమని చెప్పించు పంతులా. నిన్ను కాదురా, ఆ భగవంతుని చెప్పిస్తాను రా. నిన్ను తీసుకెళ్లకుండా ఆ భగవంతుని చెప్పిస్తాను రా. నిన్ను నేను బతికించుకుంటాను సాంబయ్య. నిన్ను నేను బతికించుకుంటానయ్యా సాంబయ్య. ఒరే సాంబా, సాంబా. అయ్యా, కారాపండి బాబు. నా తమ్ముడు తావు బతుకులో ఉన్నాడు బాబు. కారాపండి అయ్యా. అయ్యా, అయ్యా కారాపండి బాబు. బాబు, బాబు, నీకు దండం పెడతానయ్యా. అయ్యా కారాపండి బాబు. పంతులా ఏముడు వెళ్ళబండి వీళ్ళబండి నాకెందుకు పంతులా. పడుకో పడుకో సాంబయ్య. అయ్యా, అయ్యా కాపాడు బాబు. బాబు, నీకు 2 చేతులు ఎత్తి దండం పెడతాను బాబు. కాపాడు అయ్యా, ఆపండి బాబు. బాబు, పంతులేనా అయ్యో వస్తున్నాను సాంబా. సాంబా, పంతులేనా సాంబా. అయ్యా కాపాడు. వద్దు వద్దు నన్ను పట్టుకోవద్దు పంతులు. సాంబా, పంతులు ఎంతకాలం మనం ఎవరు సత్తారని ఎదురు చూసాం. అట్లాంటి మన మీద ఎవరు జాలపడతారు పంతుల. వద్దు, ఈ ఊళ్ళో ఎవరు సావద్దు పంతుల. అందరూ బతకాల, పిల్ల పాపలతో చల్లగా బతకాల. అట్లాగని మాత్రం చదువు పంతుల, చదువు పంతుల. సాంబా. సర్వే జన సుఖినో భవంతు. భగవంతునికి వినపట్టట్టు గద్దంగా చదువు పంతుల. అలాగే సాంబా. సర్వే జన సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు.